అందరికీ నమస్కారం అండి. ఈరోజు సప్త శనివారాల వ్రతం 5వ వారం అండి. పొద్దుట ఇలాగ 5:30కి లేచి ఇలాగ ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని పూజ అయ్యాక తీసానండి ఈ వీడియో. ఇలా పూజ చేసుకున్నాను. ఇది 5వ వారానికి వచ్చిందండి అప్పుడేని. 5వ వారం పూజ 4వ వారంది షార్ట్ పెట్టానండి. సాయంత్రం అండి, ఇది సాయంత్రం మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఇలాగా ఇక ఆటోలోని. మాకు దగ్గరగానే ఉన్నది కానండి. ఇక ఇదంతా వెళ్ళి దారిలో లైటింగ్ అది చాలా బాగుందండి. ఇక పైన శ్రీనివాస్ కళ్యాణం పైన చాలా బాగుంది. క్లియర్గా కనపడతలేదు కానీ చాలా బాగుంది పైన. ఇక లోపల ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి. ఇంకా లోపల అసలు ఖాళీ జనం చాలా బాగుందండి. అక్కడ చూస్తున్నాం సేపు రియల్గా చూస్తున్నాం వలన చాలా ఆనందం కలిగిందండి. అక్కడ కాసేపు కూర్చుని అలాగా అవన్నీ చూసుకుని ఇది చుట్టూ ఇంకా ఈ ఆలయం చుట్టూ చూస్తున్నాం అన్నమాట. ఇక చాలా బాగుందండి. ఇదిగా గుళ్ళోకి వెళ్ళాము. ఇంకా ఇక్కడ గుళ్ళోకి లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉన్నది. ఇంకా అలాగా లైన్లో లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఆలయంలో లోపలికి వెళ్ళి వచ్చేసాం బయట. ఇక ఇది బయట అండి. ఇదంతా ఈ గది స్తంభం నిలబెడుతున్నారు. అప్పుడే దర్శనం చేసుకుని ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అండి. అప్పుడు ఇంక అందరూ కూర్చుని ఉన్నారు. ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అన్నీ అక్కడ సిద్ధమవుతున్నాయి. అందరు కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఎదురుగుండానే మూల విరాట్ కొంచెం ముందుకెళ్తే ఇలాగ అంత క్లియర్ కనపడతలేదు కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇంకా అన్నీ ఇక్కడ ఇవన్నీ ఆలయం అయితే చాలా పెద్దగా ఉందండి. గోపురం ఇక్కడ మళ్ళీ అక్కడ అన్నీ అక్కడ సేవ చేసిన వాళ్ళు గట్టా అంతా సన్మానిస్తున్నారు. ఆ రోజంతా సేవ చేస్తూ ఉన్నారు కదా అందరూ. ఇక్కడ అక్కడే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నదండి, సరిగ్గా పడలేదు. అక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి ఇవన్నీ ఉన్నాయండి చుట్టూని. లోపల బాబా గుడిలోకి వచ్చాము. ఇక్కడ బాబా దత్తు స్వామి ఇంకా బాబా ఈ గుడి దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చి అంతా ఇంకా అయ్యప్ప స్వామి గుడి అక్కడ. ఇక్కడ పైనుంచి అయ్యప్ప స్వామి గుడి పైనుంచి తీసినది. ఇక్కడ ఇదేనండి ఈరోజు వీడియో.